సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. Please subscribe our channel. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకున్న పేరే వేరు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా సరే ఎలాగైనా సరే చక్రం తిప్పగలిగిన దిట్ట. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు భస్మాసురుడు అస్తం వేసుకుంటున్నారా? ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుంటున్నారా? ఆయన వేసే ప్రతి పాచిక పారడం లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకులు, విశ్లేషకులు, రాజకీయ దురంధరులు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంతకీ చంద్రబాబు నాయుడు 2014 తర్వాత రాజకీయ ఎత్తుగడలు వేయడంలో విఫలమవుతున్నారనేది ఈ మధ్యకాలంలో అర్థమవుతున్న మాట. దానికి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వేసినటువంటి కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడమే దీనికి ఉదాహరణ. ఇప్పుడు దీనిపై ఇదే సబ్జెక్టుపై విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయ దురంధరుడిగా చక్రం తిప్పడంలో ఆయన సాటి అని చంద్రబాబు నాయుడిని అనేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేస్తున్న ప్రతి పాచిక పారడం లేదని ఒక అభిప్రాయం ఉంది. ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చిందా? వయసు అయిపోయిందా? లేదంటే రాష్ట్ర రాజకీయాలు ఆయనకు అనుకూలంగా లేవంటారా? లేదంటే ఆయనకంటే గట్టి పాచికలు వ్యూహాలు వైసీపీ వాళ్ళు వేస్తున్నారంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ, అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారిని దింపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి మీద నెగిటివ్ వేవ్తో ఆయనకు వచ్చారు. ఎన్టీ రామారావు గారి మీద వ్యతిరేకత తీసుకొచ్చి ఆయనను దింపేసి ఆయనని అధికారం హస్తగతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత జన్మభూమి కార్యక్రమాలు అని చెప్పేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన సొంత ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడానికి ఆయన 95 to 99 చాలా తీవ్రమైన కృషి చేశారు. ఆ తర్వాత 99 ఎలక్షన్స్లో ఆయన మళ్ళీ సొంతంగా గెలిచారు. తర్వాత మళ్ళీ మనకి 2014 విషయానికి వచ్చేటప్పటికల్లా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రజల ముందర, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఎన్నికల టైం వరకు కూడా ఉత్కంఠ ఉంది, ఎవరు గెలుస్తారా అనేది చెప్పలేని పరిస్థితి. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి పైచేయి ఉంటుంది అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారితో పొత్తు, అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన 2014ని ఆయన ఓవర్కమ్ అయ్యారు. 2019కి వచ్చేటప్పటికల్లా ఆయన మీద వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందో మనకి ఎన్నికల ఫలితాలే చెప్పాయి. సో ఇప్పుడు ఆ వ్యతిరేకతని ఆయన తగ్గించుకోగలరా లేదా ఆయనని, అంటే ఆయన ప్రజల వ్యతిరేకతని ఆయన తగ్గించుకొని ఈయనే బెటర్ అనిపించుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెరిగి అంటే ఆయన స్వయంకృత అపరాధం వల్ల ఏమన్నా సరే ఆయన పేరు ఆయనంతటా ఆయనే పాడు చేసుకుంటే ఈయన అధికారంలోకి వస్తారా అనేది మనం వేచి చూడాలి. అంటే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఏదై ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోవడానికి ముఖ్య కారణం అంటే రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశంలో ఆయన ఇచ్చిన వెనకడుగు. ఆయన ప్రత్యేక హోదా కోసము 7 మండలాలకు ఆంధ్రప్రదేశ్లో కలపకపోతే నేను పదవీ ప్రమాణం చేయనన్న వ్యక్తి అంత చిన్నదానికి కాకుండా ప్రత్యేక హోదా కోసం పట్టుబడి బాగుండేది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రత్యేక హోదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన 60% మంది కోరుకోకపోతే కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలు, అందులో కూడా 90% జనాలు కోరుకున్నారు. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా 10% దాన్ని వ్యతిరేకించారు. సో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం చూస్తే పెట్టుబడులన్నీ, ఉపాధి అవకాశాలన్నీ, ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వస్తుంది. కాబట్టి ఆ హైదరాబాద్ ప్రాంతం తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో అంటే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవకాశం దక్కింది కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన వల్ల అదే అంటే ఎందుకు వ్యతిరేకత వచ్చిందో మొత్తం చెప్తున్నాను. సో హైదరాబాద్కి సమానంగా ఆదాయం రావాలంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి సమానంగా ఆదాయం రావాలంటే, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే, ఇక్కడ డెవలప్ అవ్వాలంటే ఇస్తానన్న మెయిన్ హామీ ప్రత్యేక తరగతి హోదా. దాన్ని పట్టించుకోకుండా ఆయన ఫోకస్ మొత్తం అమరావతి, పోలవరం మీద పెట్టారు. పోలవరం ఆయన కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటంలో ఆయన చెప్పే జస్టిఫికేషన్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అయితే 25 ఏళ్ళకో కడుతుంది, మేమైతే 5 ఏళ్ళలో కడతా ఉన్నారు. 5 ఏళ్లలో వాళ్ళు కట్టలేకపోయారు. ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 5 సంవత్సరాలు కూడా అవుతుందో లేదో మనకైతే తెలియదు. కానీ డెఫినెట్గా ప్రజలకి అర్థమైన విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టులో ఆయన దాంట్లో డబ్బులు మిగులుతాయని చెప్పేసి ఆయన స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది.
అలాగే ప్రత్యేక హోదా అంశం అంటే ఏ రాష్ట్రం అయితే మనకి ఏ అంశం అయితే మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తుందో, ఏ ఏ ప్రత్యేక హోదా అయితే మనకి పెట్టుబడులు తీసుకొచ్చి డెవలప్ చేస్తుందో, ఏ ప్రత్యేక హోదా అయితే మనకి ఆదాయం సమకూరుస్తున్నదో దాని గురించి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వము అంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అంటే దాన్ని స్వాగతించి అసెంబ్లీ తీర్మానం చేసి పంపారు. అది ఎంతటి ద్రోహం అంటే రాష్ట్ర ప్రజలకి. ఈ రోజున మనము లీటర్ పెట్రోల్కి 7 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నాం. అది ఎందుకు కడుతున్నాం? మనం ఖజానాలో డబ్బు లేదు. ఖజానాలో డబ్బు లేదు. ఎందుకు లేదు? విభజన వల్ల లేదు. విభజన చేసినప్పుడు మన ఖజానాలకు డబ్బులు ఏమని చెప్పి ఇస్తూ ఉన్నారు, ఎలా సమకూరుస్తూ ఉన్నారు? ప్రత్యేక హోదా. రోడ్లు బాగాలేవంటున్నారు. రోడ్లు బాగాలేవు, సరే ఎందుకు లేవు? ఖజానాలో డబ్బు లేదు. ఖజానాలో డబ్బు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పాటుపడినట్లయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిండేవాడు అంటారా? ఖచ్చితంగా అధికారంలోకి వచ్చారు. ప్రత్యేక హోదా కోసం పాటుపడటం కాదు కదా, ఆయన దానికోసం కష్టపడే వాళ్ళని జైల్లో వేశారు. ఆయన ఎంత హాస్యాస్పదం అంటే 2015 నుంచి 2018 వరకు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారో, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్సే కానివ్వండి, ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్సే కానివ్వండి, లేకపోతే మన నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్సే కానివ్వండి, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. వాళ్ళ కేసులు తొలగించకుండా 2018లో ఆయన దీక్ష చేశాడు. ఆయన మీద మరి కేసులు ఎవరు ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాదు. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారో, కేసులు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ కేసులు ఉపసంహరించుకోకుండా ధర్మ పోరాట దీక్ష అని ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాడు. ఇంతకంటే హిపోక్రసీ, ఇంతకంటే నయవంచన, దగ మరొకటి ఉండదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ రోజున మీరు ధర్మ పోరాట దీక్ష మొదలుపెట్టారో ఆ రోజున ఈ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఉపసంహరించుకున్నారు. అంటే మీ చేసే పోరాటంలో ఎంత డొలటనం ఉందో స్పష్టంగా బయటపడుతుంది. లోకేష్ని యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావడం వల్లే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ మొదలయ్యాయని ఒక వాదన ఉంది. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? లేదంటే డెఫినెట్గా అంటే లోకేష్ని అందరికంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, ఒక పొట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే తనకంటే పొట్టి వాళ్ళతో స్నేహం చేస్తే తను పొడుగా కనపడతారని. అలాగే లోకేష్ కంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎదగనీయకుండా అణిచివేస్తే డెఫినెట్గా లోకేష్ హైలైట్ అవుతారు. కాబట్టి ఆయనకి హైలైట్ చేసే మీడియా ఒకటి ఉంది కాబట్టి ఆ విధంగా ఆ కోణంలోనే ఆయన వెళ్ళారు. సో అది చాలా చాలా నెగిటివ్ అయింది. సో ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానివ్వండి, వీళ్ళందరూ డైరెక్ట్గా అంతర్గత సమావేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ తీసుకురావాలని అంటున్నారు. కానీ ఏ రోజైతే జూనియర్ ఎన్టీఆర్ వచ్చారో ఆ రోజు నుంచి ఆయన మెల్లిమెల్లిగా ఎదుగుతారు. అలాగే ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎదుగుతూ పోతారో లోకేష్ అలా తగ్గుతూ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన టాలెంట్ చూపించారు, ఆయన సత్తా ఏంటో చూపించారు. ఆయన వాగ్దాటి సమస్యల మీద ఆయనకున్న అవగాహన 29 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన మాట్లాడిన తీరు కానివ్వండి, ఆయనకున్న అవగాహన కానివ్వండి, అది స్పష్టంగా ఆయన చూపించారు. అంతకు ముందర ఆయన అంటే ఎన్టీఆర్ మనవడైనప్పటికీ, హరికృష్ణ గారి కొడుకైనప్పటికీ కూడా ఆయన పెరిగిన వాతావరణంలో పాలిటిక్స్ కానివ్వండి ఎక్కడా లేదు. ఆయన కుటుంబం విడిగా పెరిగింది, వాళ్ళని ఆదరించలేదు అనే ఇది కూడా మనకి తెలుసు. సో ఆయనకు ఆ నేపథ్యం లేకపోయినా కానీ ఆయనకి స్వతహాగా వచ్చిన టాలెంట్ ద్వారా రాజకీయాల మీద పట్టు, అలాగే వాగ్దాటి ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడంటే నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెట్టిందని మీరు చెప్తున్నారు. ఆయన చాలా సందర్భాల్లో మనకు కనపడింది కదా. ఇప్పుడు అంత దూరం పెట్టినప్పుడు నారా కుటుంబం ఎందుకు దగ్గర చేసుకుంటుంది? నారా కుటుంబం ఇక్కడ కుటుంబాల వ్యవస్థ కాదు, పార్టీ పతనావస్థకు చేరుకుంటుంది అనే సంకేతాలు కనబడుతున్నప్పుడు, మనకి స్పష్టమైన ఇండికేషన్స్ కనబడుతున్నప్పుడు ఎవరో ఒక ఆపద్బాంధవుడు కావాలి. ఆ ఆపద్బాంధవుడు కేవలం నారా లోకేషే కావాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. కానీ అక్కడ పెర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు నారా చంద్రబాబు నాయుడు కుమారుడిగా తన కొడుక్కి ప్రయారిటీ ఇచ్చుకోవాలని ఏదంటారో చూస్తాడు. డెఫినెట్లీ నందమూరి కుటుంబమే యాక్సెప్ట్ చేయనప్పుడు నారా కుటుంబం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నారా కుటుంబం నందమూరిలో ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. హరికృష్ణ గారికి కూడా అవమానాలు జరిగినాయి. అవసరానికి తీసుకొచ్చి మన సుహాసిని గారిని మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుక్కడపల్లిలో నిలబెట్టుకున్నారు కానీ ఎప్పుడూ ఆదరించలేదు. సో బాలకృష్ణ గారిని కూడా ఆయన వియ్యంకుడు కాబట్టి ఈయన మాటల్లో ఆయన నడుస్తాడు కాబట్టి ఆయన చేరదీసి ఆయన ఎమ్మెల్యే చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే అంటే నారా చంద్రబాబు నాయుడికి బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు దగ్గరగా లేరంటారా నందమూరి కుటుంబం? ఎవరు లేరు. దాదాపు మనకి రాజకీయంగా ఎవరు కనపడట్లేదు కదా, స్పష్టంగా కనపడుతుంది. అలాంటప్పుడు నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి నందమూరి ఇంటి పేరుతో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి?
అవసరం లేదు. పార్టీ పతనం అవుతుంటే మరి 2009లో ఆయన చేసిన ప్రచారం కానివ్వండి, ఆయన చేసిన ర్యాలీస్ కానివ్వండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన కష్టపడిన తీరు, ప్రజలకి ఆయన పట్ల ఉన్న ఆదరణ, ఇవన్నీ చూస్తే మరి ఆ దరిదాపుల్లో కూడా ఎక్కడ లోకేష్ గారు లేరు కదా. ఓకే అండి, ఇప్పుడు మీరు లేటెస్ట్ ఎపిసోడ్కి వద్దాం. ఇప్పుడు భువనేశ్వర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సక్రమంగా స్పందించలేదు, అనుకున్న స్థాయిలో స్పందించలేదు. ఇటీవల కాలం ఈ 2-3 రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఒక సింహాద్రిలాగా, ఒక యమదంగలో డైలాగ్ లాగా మాట్లాడతాడు అనుకున్నాం, తుస్సు అనిపించారని చెప్పేసాను. అంటే దానికి కారణం ఏంటంటే అంత ఇనిషియేటివ్ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ బాగా స్పందించలేదని దిగువ స్థాయి కార్యకర్త నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో మాట్లాడడం వెనక కారణం ఏంటి? ఇంటెన్షన్ ఉందా, టెన్షన్లో మాట్లాడుతున్నారా? ఇంటెన్షనే అది. ఇంటెన్షనల్ అంటే ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీకి వ్యతిరేకి అనే ముద్ర పడాలి, అది క్యాడర్లోకి వెళ్ళాలి అది. సో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి దగ్గరగా ఏమాత్రం దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నప్పుడల్లా ఇది చేస్తూ ఉంటారు. అంటే గత 2-3 నెలలుగా మనకి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి తీసుకురావాలని చెప్పేసి కొంతమంది మాట్లాడటం కానివ్వండి, కృషి కానివ్వండి జరుగుతుందని మనం వార్తలు వింటున్నాం. దానిని బ్రేక్ చేయాలి. ఏ రోజైతే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఒక పోస్ట్ తీసుకున్నారో ఆయన డెఫినెట్గా దూసుకుపోతారు, ఆయన డెఫినెట్గా పార్టీని అధికారం కైవసం చేసుకుంటారు. మళ్ళీ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కంసుడు కదా? కంసుడు కాదు, కంసుడు అంటాం మనం. ఆయనకున్న టాలెంట్ అది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా ఆదరణ ఎవరు పొందితే ఆయనే నాయకుడు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఛానల్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, మీ తాతగారికి వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా వెన్నంటూ ఉన్నారని ఒక జర్నలిస్ట్ అడిగారు. దానికి ఆయన సమాధానం చెప్తూ, మీరు భవిష్యత్తులో చూస్తారు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారు అని అన్నారు. ఈ ఆన్సర్ వెనకాల ఎలాంటి అర్థం, పరమార్థం, ద్వంద్వార్థం ఉంటుంది? మీ అభిప్రాయం చెప్పండి. అంటే అది హరికృష్ణ గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూర్చుని ఏమన్నా మాట్లాడుకున్నారా, లేకపోతే ఇది డైరెక్ట్ టీవీలో టెలికాస్ట్ అయ్యింది? డెఫినెట్గా. అంటే అది క్లియర్ కట్ ఇండికేషన్. అప్పటి నుంచే బహుశా మరి చంద్రబాబు నాయుడు అప్రమత్తం అయి ఉండాలి. సో అదొక వార్నింగ్ బెల్గా తీసుకుని ఉండాలి. ఒకటి మాత్రం నిజం, జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువ కాలం నిలువరించలేరు. తెలుగుదేశం క్యాడర్ నుంచి మాత్రం డెఫినెట్గా ఆ కోరిక, డిమాండ్ పెరుగుతూ పోతుంది. వాళ్ళిద్దరిని ప్యాచప్ చేయడానికి ఏదో ఒక మధ్య మార్గంగా ఏదో ఒకటి రాజీ కుదురుతుంది. 2024 డెఫినెట్గా మనం యాక్టివ్ రోల్లో జనరల్ సెక్రటరీ అయినా సరే, వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా సరే మనం డెఫినెట్గా ఎన్టీఆర్ని మనం చూడబోతున్నాం తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక ఇంటర్నల్గా ఒక క్వశ్చన్ వినిపిస్తుంది రాజశేఖర్ గారు, ఇది మీరు నిజమా కాదు కూడా చెప్పాలి. ఈ ప్రశ్న కరెక్టా కాదు చెప్పి దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే, వృద్ధుడైపోయినటువంటి చంద్రబాబు, అభివృద్ధి చెందినటువంటి లోకేష్ పార్టీకి అవసరమా అనే ఒక వాదన ఇంటర్నల్గా ఉందనేది ఒక అభిప్రాయం. ఇది డెఫినెట్గా ఉంది, అది డెఫినెట్గా ఉంది. తెలుగుదేశం క్యాడర్స్లో, లోవర్ క్యాడర్స్లో ఉంది. దాదాపు ఆయనను ఎదిరించేవాళ్ళు, అంటే పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతున్న పెద్ద పెద్ద నాయకులు, వాటికి సంకేతం. అంటే వీళ్ళ వల్ల ఇంకా అవ్వదు అనేది. ఇప్పుడు గెలిచింది 23 మంది, దాంట్లో 4-5 బయటికి వెళ్ళిపోయారు. మిగతా దాంట్లో సగం మందే కనపడుతున్నారు ఆయన చుట్టూ. మిగతా 9 మంది సైలెంట్గా ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాళ్ళ నాయకుడి మీద కాన్ఫిడెన్స్ లేకపోవటం. సో ఇవన్నీ మనము అసెస్ చేస్తే డెఫినెట్గా పార్టీ క్యాడర్లోనే కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. ఆయన వయసు పైబడిపోయిందని చెప్పేసి ఆయన వయసు దృష్ట్యా ఆయన పార్టీ నడిపించలేదని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. సో వాళ్ళకు కొత్త ఇది కావాలి. చంద్రబాబు ఏమనుకుంటారంటే లోకేషే అది అవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. పార్టీ ఆలోచన ఇంకో విధంగా ఉంది. స్ట్రైట్గా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి బలమా, బలహీనత? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి బలం, నారా కుటుంబానికి బలహీనత. నారా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా బలం అవుతారు. నారా కుటుంబానికి మాత్రం ఆయన బలహీనత అంటే కూడా ఆయన ఒక వినాశకారిగా మారవచ్చు. అంటే ఫ్యూచర్లో మీరు చెప్పిన దాని ప్రకారం నందమూరి ఫ్యామిలీ వర్సెస్ నారావారి కుటుంబం, వీళ్ళు రెండింటి మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే అంతర్గత యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పార్టీలోకి వస్తారో, పురంధరేశ్వరి గారు వెనక్కి వస్తారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వెనక్కి వస్తారు. మీరు వంశీ గారు, కొడాలి నాని గారు వెనక్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడుతో విభేదించిన వాళ్ళందరూ మళ్ళీ పునరీకరణకు వచ్చి, ఇంకొకటి అక్కడ క్లీన్ ఇమేజ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవినీతి కారణాలు ఉన్నాయి. మన రంగా గారి హత్య అయితే, కాపు సామాజిక వర్గం ముద్రగడ్డ గారి అంశం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చి లేదా
జనరల్ సెక్రటరీగా వచ్చి నాది బాధ్యత, మా తాతగారి ఆశయాలు నేను తీసుకెళ్తాను ముందుకంటే ఆయన ఒక క్లీన్ ఇమేజ్తో వచ్చిన నేత. సో ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తే మాత్రం చాలా చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అవినీతి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానివ్వండి, కుట్రలు కానివ్వండి, ఇవన్నీ అంటే హత్యలు కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇమేజ్ మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం గంగా నదిలో ప్రక్షాళనమై బయటకు వచ్చినట్టు వస్తుంది. అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయాలు సృష్టిస్తాడు, టీడీపీని పునః ప్రతిష్ఠ చేస్తాడని అంటారు మీరు. అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన మినహా ఇప్పుడు కన్నుచూపు మేరలో ఎవరు అవసరం లేదు. అంటే తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉంది, కానీ జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం అవసరం లేదు. ఓకే అండి, ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు జూనియర్ ఎన్టీఆర్పై చేస్తున్నటువంటి ఆరోపణలు, నువ్వు సరిగా స్పందించలేదు అని చేస్తున్నటువంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడికి లాభిస్తాయా లేదా? అవి చేస్తున్న ఆరోపణలు కాదు, అవి చేయిస్తున్న ఆరోపణలు. ఎవరి చేత? చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారు వాళ్ళ ఉనికి కోసం, అంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకురావాలనే వాయిస్ గళం పార్టీగా బలంగా వినపడుతున్న నేపథ్యంలో ఆయన మీద వ్యతిరేకత తీసుకొచ్చి క్యాడర్స్కి వ్యతిరేక సంకేతాలు పంపించాలనే కృషే తప్ప పార్టీ శ్రేయస్సు కోరైతే అది జరగట్లేదు. అది ఎక్కువ కాలం నిలవలేదు. అది అంటే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా తెలుగుదేశం పార్టీలోనూ రాష్ట్రంలో సాడుతారని అంటారు. తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరి వీళ్ళు గౌరవంగా తప్పుకుని ఆయనకి అప్పుగిస్తే బాగుంటుంది. లేకపోతే ఈ భేదాభిప్రాయాలు మరీ డీప్ అని అయితే పార్టీలో చీలిక వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే అంత త్యాగం చంద్రబాబు నాయుడు చేస్తారంటారు. చంద్రబాబు నాయుడు అయితే అంటే గత్యంతరమైన పరిస్థితుల్లో చేయక తప్పదు, కొన్ని చేయక తప్పదు. సో ఆ పరిస్థితిలో ఆయన కన్విన్స్ చేయగలుగుతారా లేదా అనేది మనం చెప్పలేము. కానీ అది ఆయన కనుక అడమెంట్గా ఉండి లేదు నేనైతే విత్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీని నేను వ్యతిరేకిస్తున్నాను అంటే మాత్రం పార్టీలో ఎన్టీఆర్ని ఆహ్వానించే వర్గం వారు కొత్త కుప్పటి పెట్టుకున్న ఆశ్చర్యం లేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారంటారు, పెట్టిస్తారు. అంటే తెలుగుదేశం శ్రేయస్సు కోరి ఇంకా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవ్వదు, లోకేష్ గారి వల్ల అవ్వదు, కొత్త నాయకత్వం కావాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆయన చేత కొత్త పార్టీ పెట్టించి గత్యంతరమైన పరిస్థితుల్లోకి వస్తే అప్పుడేమైనా సరే రాజీకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దానికి కొద్దిగా వైసీపీ ఆజ్యం పోసిన ఆశ్చర్యం లేదు. అంటే ఇప్పుడు 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. అంటే సర్వేలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ బలహీనమైన తెలుగుదేశం పార్టీ కానీ బలమైన జగన్ కానీ ఇది కారణం లేదని కావచ్చు. 2029కి ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఒక 50 to 80% జరగడానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి 2029 దాకా కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు. 2024 కల్లా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో కీలక పాత్రలో ఉంటారని చెప్పేసి మనకు కనబడుతుంది. డెఫినెట్గా 2024 కల్లా ఆయన అయితే జనరల్ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా కానివ్వండి ఆయన తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ అధ్యక్షుడిగా ఉండి లోకేష్కి పార్టీ పగ్గాలకు చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి డిప్యూటీ పోస్ట్ అని ఇవ్వచ్చు, లేకపోతే లోకేష్ని సీఎం అభ్యర్థిగా పెట్టి ఈయనని పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టి అయినా వెళ్ళొచ్చు. ఈ రెండు కాంబినేషన్స్ వాళ్ళు ట్రై చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు జరిగే ప్రచారం అంతా జూనియర్ ఎన్టీఆర్ మీద జరిగే ప్రచారం అంతా చంద్రబాబు నాయుడు భయం వల్ల సృష్టిస్తున్న ఒక ఇది ఆయన సంకేతంతో ఆయన కనుసైగుతోనే వీరందరూ మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, మొత్తానికి మంచి విశ్లేషణ అయితే ఇచ్చారు. అయితే రాజశేఖర్ గారు విశ్లేషణ బట్టి చూస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో చాలా రసవత్తరమైనటువంటి మార్పులు చేర్పులు తెలుగుదేశం పార్టీలో రాబోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి యాంటీగా, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఆరోపణలన్నీ పార్టీగా నష్టం కలిగిస్తాయని, భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ లేకుండా తెలుగుదేశం పార్టీ నడవడిక లేదనేది రాజశేఖర్ గారి అభిప్రాయం. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ 2024 తర్వాత విశిష్టమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తేనే పార్టీ నిలబడుతుంది. అప్పుడే ప్రత్యామ్నాయ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో వస్తాయి. రాష్ట్రానికి కొత్త నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉద్భవించినప్పుడే ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పులు చేర్పులు వస్తాయనేది రాజశేఖర్ గారి అభిప్రాయం. నమస్తే. Please subscribe our channel.